హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఓన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సో ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వ్లాగ్‌లో అయితే నేను నా బ్యాంగిల్స్ ఆర్గనైజేషన్ అయితే చూపించేస్తున్నాను. వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి. ఇంక వ్లాగ్‌లోకి వచ్చేస్తే ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి మా ఇంట్లో కప్‌బోర్డ్స్, టీవీ యూనిట్స్ వీటన్నిటితో పాటు ఓన్‌గా చేయించుకున్నదనమాట. ఇంక ఇది వచ్చేసి వుడ్ అనమాట. వుడ్ ఫర్నిచరే. సో ఇంకా ఈ బ్యాంగిల్స్ హోల్డర్ వచ్చేసి నేను అమెజాన్‌లో పర్చేస్ చేశానండి. సెట్ ఆఫ్ 12 వస్తాయన్నమాట. అయితే చాలా రోజులైంది వీటిని పర్చేస్ చేసి, కానీ వాటిని డీలింగ్ చేసేవాళ్ళు ఎవరో కూడా కనిపించక వాటిని ఇప్పటివరకు కూడా పక్కన పెట్టేశాను. సో ఇంక ఈరోజు మా వారితో చెప్పగా ఇంకా ఒకరినైతే తీసుకొస్తే వాళ్ళైతే చక్కగా చాలా సింపుల్గా డ్రిల్లింగ్ చేసి ఇట్లా పెట్టేశారనమాట. మనకు బ్యాంగిల్స్ ఎంత గ్యాప్ కావాలో ప్రతి బ్యాంగిల్కి మనకి తీసుకోవడానికి వీలుగా ఉండాలి, పడిపోకుండా. సో అందు గురించి అన్నీ కూడా మెజర్మెంట్స్ అన్నీ కూడా చేసుకుని జాగ్రత్తగా డ్రిల్లింగ్ అయితే చేయించారనమాట. అట్లాగే బ్యాంగిల్స్ అంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? రకరకాల రంగురంగుల గాజులు అంటే కూడా మనందరికీ కూడా చాలా ఇష్టం కదా. సో అటువంటి గాజులను అయితే ఇప్పుడు చక్కగా ఈ హోల్డర్స్లో ఏ విధంగా ఆర్గనైజ్ చేశానో చూపించేస్తాను మీకైతేను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అంటే మనకి కొన్ని ర్యాక్స్ అనేవి ఉంటాయి కదా బాక్సుల కింద. ఆ బాక్సుల్లో నేను ఒక బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఎదురుకుండా గబుక్కుమని తీసుకునే విధంగా ఉండాలని చెప్పి నేను ఈ ర్యాక్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ ర్యాక్లోనే అయితే ఈ విధంగా డ్రిల్లింగ్ చేయించిన తర్వాత బాగా కాస్తంత వుడ్ అనేది పడుతూ ఉంది కదా. దాంతోపాటు కాస్తంత మట్టి కూడా ఉంటే అదంతా కూడా చక్కగా ఇట్లా తుడిచిపెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ అనేది. ఇప్పటి నుంచి వెయిటింగ్ అండి, ఆర్గనైజేషన్ చేసుకుందాం గాజులు అని చెప్పేసి. కానీ టైం అనేది రావాలి కదా ఏదైనా సరే. సో ఈవేళ ఈ విధంగా వస్తే చక్కగా గబగబా ఆ పని అవ్వగానే వాళ్ళు ఇలా మధ్యాహ్నం చేసి వెళ్ళగానే నేను నా పనులన్నీ కూడా చకచకా ముగించేసుకొని ఇంకా గాజుల దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇంక ఇప్పటి నుంచి వెయిటింగ్, ఎప్పుడెప్పుడు గాజులు ఈ విధంగా తీసే చక్కగా పెట్టేసుకుని ఆర్గనైజేషన్ చేసుకుని చూసుకోవాలా అని చెప్పేసి. ఆడవాళ్ళం అంటే అంతే కదండి, ఏదైనా సరే వస్తువు మనకి ఇష్టమైంది ఉందంటే ఆ పని తొందరగా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాగేనమాట. ఇంకప్పుడు ఇవన్నీ కూడా నేను ఇంత క్రితం అయితే ఈ బాక్స్లో పెట్టుకుని ఉంచుకునేది అనమాట. బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను థ్రెడ్స్ పెట్టుకుని కట్టేసుకుని తీసుకోవడానికి వీలుగానమాట. అట్లా బ్యాంగిల్స్లో అన్ని రకాల బ్యాంగిల్స్ ఉండవు కదా. కొన్ని ఫంక్షన్ వేర్ ఉంటాయి, పార్టీ వేర్ ఉంటాయి, బయటకు వెళ్ళేవి ఉంటాయి, డైలీ యూజ్ ఉంటాయి కదా. సో వాటిని ఆ విధంగా థ్రెడ్ వేసి కట్టుకుని ఉంచుకునేదాన్ని అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ బాక్స్ తీసి ప్రత్యేకంగా అందులోంచి తాడు విప్పుకొని బ్యాంగిల్స్ తీసుకోవడం అంటే కాస్తంత కష్టంగా అనిపించేది అనమాట. దానికోసం ఈజీ వేలో గాజులను ఆర్గనైజేషన్ చేసుకోవడానికి ఏమైనా హోల్డర్స్ ఉన్నాయేమో అని చాలా సెర్చ్ చేశాను అనమాట. సో అయితే నేను ఈ విధంగా చూస్తున్నప్పుడు కల్పన వ్లాగ్స్ మీకు అందరికీ తెలుసా లేదో చెప్పండి నాకైతే. అందులో కల్పన గారు వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్లో కూడా ఈ విధంగానేనమాట గాజులను ఆర్గనైజేషన్ చేసుకున్నారు, ఇటువంటి హోల్డర్స్ తోటి. సో నేను ఇంకా ఏముంది, మనకి థాట్ వచ్చిన తర్వాత వెంటనే పని చేసేయాలి కదా మనకు నచ్చినప్పుడు. సో అందు గురించి అనమాట నేను కూడా వెంటనే ఈ హోల్డర్స్ని అయితే సెర్చ్ చేశాను అనమాట అమెజాన్లో. వెంటనే నాకైతే దొరికినాయి. సో ఈ విధంగా ఇన్స్టాల్ చేయించుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఈ రోజు అయితే ఈ పని అయితే ఈ విధంగా చేస్తూ ఉన్నాను అనమాట. సో మీకు అందరికీ నచ్చిందా లేదా ఈ హోల్డర్స్, ఈ ఆర్గనైజేషన్ చెప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. చూస్తారు కదా అన్నీ కూడా ఏ విధంగా అనమాట. ఫస్ట్ అయితే గాజు బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ కూడా డైలీ వేర్ నేను ఇంట్లో వేసుకున్నవి. అదైతే ఫస్ట్ దాంట్లో పెట్టుకున్నాను ఫస్ట్ హోల్డర్లో. తర్వాత అన్నీ కూడా పార్టీ వేరు, అట్లాగే డైలీ వేరు, అట్లాగే ఫంక్షన్ వేరు, ఈ విధంగా అనమాట. బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని రకాల గాజులు వేసుకుంటూ ఉంటాం కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు. సో మనకి గాజులు ఉండాలి, కానీ వాటిని ఏ విధంగా వాడాలో మన తర్వాతే కదా ఎవరైనా చెప్పేదే. సో అందు గురించి అనమాట ఈ రోజైతే ఈ వర్క్ అయితే ఇలా హ్యాపీగా చేసుకున్నాను. ఎన్ని రోజుల నుంచో వెయిటింగ్ అనండి ఈ వర్క్ కోసం అయితే నేను. సో ఫైనల్లీ ఇదిగో లుక్ అయితే ఇలా ఉందనమాట. ఇంకా మీకు కింద కనిపిస్తున్నాయి కదా బాక్స్ ఒకటి. ఆ బాక్స్ వచ్చేసి నేను ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేదంటే పండుగల్లో దేవుడికి పెట్టడానికి అయితే కొన్ని గాజులు సెట్స్ ఉంటాయి అనమాట అందులోనే. సో అందు గురించి ఆ బాక్స్ని తిప్పలేదు, దాన్ని అలా కింద పెట్టేసుకున్నాను. ఇంకా పక్కన కవర్లో వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట. ఇంకా వాటిని బయటికి తీయకూడదు కదా, వాటికి ఎయిర్ అయితే తగలకూడదు కాబట్టి వాటిని జాగ్రత్తగా అట్లా కవర్లోనే ఉంచేసి ఈ విధంగా కిందనే సర్దేసుకున్నాను. సో ఇదిగోండి ఈ బాక్స్, ఈ షెల్ఫ్ వచ్చేసి ఇలా అనమాట బ్యాంగిల్స్కి అయితే డెడికేట్ చేస్తాను. ఇంకా ఫైనల్లీ ఇలా ఉందనమాట లుక్. మీకు నచ్చిందో చెప్పండి.
ఇంక ఇక్కడ మీకు పెయింట్ డబ్బాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా! ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమైంది కదా! పెయింటింగ్స్ అయితే వేస్తున్నాం అనమాట ఇంటికి. లోపలగా కాదండి బయట అనమాట. బయటకి మొత్తం పెయింట్ అంతా కూడా షేడ్ అయిపోయిందనమాట ఎండకి, వర్షానికి. ఓపెన్ ఏరియా కాబట్టి మాకైతేను. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి అంటూ ఉన్నారు. బాగాలేదంటే మరి అనక ఉండరు కదా ఎవరైనా సరే. అందు గురించి అనమాట ఇంట్లో పెయింట్స్ హడావిడైతే మొదలుపెట్టాము. ఇంక ఇద్దరు వర్కర్స్ అయితే వచ్చి వర్క్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. ఇంక వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. 1 వీక్ అయితే పట్టిందండి మాకు పెయింట్ బయట అయితే కంప్లీట్ అవ్వడానికి. చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఎన్ని రోజులు పట్టడానికి అది. ఇంకా ఇల్లంతా కూడా ఇలాగే మెస్ అయిపోయి చాలా దుమ్ము దుమ్ము అయిపోతూ ఉందన్నమాట ఇల్లంతా కూడా. కానీ తప్పదు కదా, వర్క్ అనేది పెట్టుకున్న తర్వాత అన్నీ ఫేస్ చేయాలి కదా. ఎప్పటి నుంచో అనుకున్న వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్ అవుతుందంటేనే హ్యాపీ మాకైతేనే. బయట వర్కే ఇంత వర్క్ ఉంది, ఇన్ని రోజులు పడుతుందంటే ఇంక ఇంట్లో వర్క్ ఎలా ఉంటుందో అని ఊహించడానికి భయంగా ఉందన్నమాట. ఎనీవే ఫైనల్ లుక్ అయితే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా వేరే లెవెల్లో ఉందన్నమాట మాకైతే చూస్తే. ఏంటంటే ఊరికనే పెయింట్స్ అయితే వేసి వెళ్ళిపోరు కదండి. ఫస్ట్ అయితే పేపర్ కొట్టారు, క్రాక్స్ అన్నీ సీల్ చేశారు, అట్లాగే పుట్టి పెట్టడం, ఇంకా ఫైనల్లీ పెయింటింగ్ వేయడం ఇలా అవుతుందన్నమాట వర్క్ అయితేను. ఇంటిని కొత్తగా సరికొత్తగా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. తర్వాత ఇంకా ఫైనల్ లుక్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. లైఫ్లో ప్రతిరోజు ఎన్నో పనులు, ఎన్నో ఆలోచనలు మనకు కదా. వీటి మధ్య మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామా చెప్పండి. సెల్ఫ్ కేర్ ఇంపార్టెన్స్ అనేది చాలా అవసరం అండి. ఇది మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ చాలా అవసరం అండి. టెన్షన్స్ నుంచి అట్లాగే నెగిటివ్ థాట్స్, ప్రమాదాలను తగ్గించడంలో ఇది చాలా హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. అట్లాగే సెల్ఫ్ కేర్ అంటే రకరకాల డ్యూటీస్ మనం చేసుకుంటూనే మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని కేర్ తీసుకోవడం అనమాట. మన కోసం మనం టైం స్పెండ్ చేయాలండి. మన గురించి, మన అవసరాల గురించి మైండ్లో పెట్టుకుంటూ రోజులో కొంత టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే నచ్చిన హ్యాబిట్ ఏదైనా ఉంటుంది, లేదంటే నచ్చిన పని ఏదైనా ఉంటుంది కదా. సో దాన్ని అనమాట ఏదైనా కావచ్చండి. ఇప్పుడు ఇంటి గురించి, ఇంట్లో వాళ్ళ గురించే కదండి. మన కోసం మనం హ్యాపీగా ఉంచడం కోసం కాస్తంత టైం అనేది వెతకాలన్నమాట. అది మీ ఇష్టం. ఏదైనా మీకు నచ్చిన బుక్స్ చదువుకోవడం, లేదంటే పెయింటింగ్, లేదా ఎనీ మ్యూజిక్ ఏదైనా కావచ్చు. హ్యాపీనెస్ పెంచే, స్ట్రెస్ని తగ్గించడానికి ఇవన్నీ కూడా మంచి గ్రేట్ వేస్ అనమాట. సో ఇక్కడ మీకు అయితే బ్యాంగిల్స్ చూపించాను కదా, ఇట్లా చూసారు కదా. ఈ బాక్స్ నుంచి కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకొని ఈరోజు నాకు ఎందుకు ఇట్లా మిస్ మ్యాచ్ చేసుకుని చక్కగా వేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. చిన్న చిన్న చేంజెస్ అనమాట చాలా హ్యాపీనెస్ తీసుకొస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా చక్కగా ఇట్లా నెయిల్ పాలిష్ అనమాట. నాకు నచ్చిన నెయిల్ పాలిష్ను ఈరోజైతే ఈ విధంగా నాకు నచ్చిన వర్క్స్ అన్నిటితో కలిపి ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాను అనమాట. చాలా బాగుంది కదా చూడడానికి. నెయిల్ పాలిష్ కలర్ వచ్చేసి మీకు ఇందులో నేను లాస్ట్లో మెన్షన్ చేశాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. మంచి నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అది మనం ఫిజికల్ మెంటల్ హెల్త్కి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కనీసం రోజుకి ఒక 7-8 గంటలైనా నిద్ర అనేది అవసరం అనమాట. అట్లాగే మంచిగా మనకు నచ్చిన వ్యాయామం కానీ, యోగా కానీ ఇవన్నీ కూడా హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. చిన్న చిన్న వ్యాయామాలే మనలో పెద్ద పెద్ద చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే అందరితో కలవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇది మన మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. అట్లాగే మన పక్క వాళ్ళతో కానీ, మన ఫ్రెండ్స్లో కానీ ఇది మంచి కమ్యూనికేషన్ అయితే తీసుకొస్తూ ఉంటుంది అనమాట. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడానికి టైంని కాస్తంత స్పెండ్ చేయాలి. అందరితో కలిసే ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. అట్లాగే ప్రజెంట్ గురించి ఆలోచించండి, ప్రజెంట్ లైఫ్ గురించి ఆలోచించండి. మన పాస్ట్ అనవసరం, ఫ్యూచర్ ఎంతకంటే అనవసరం అనమాట. సో మనం హ్యాపీగా ఉంటే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటాం కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మీ అందరికీ నచ్చింది కదా. అండ్ ఇవి అనమాట నెయిల్ పాలిషెస్ కలర్స్ అండ్ నెంబర్స్ వచ్చేసి మీకు చూపించేస్తున్నాను. ఇంకా మళ్ళీ మంచి వాళ్ళతో కలుస్తాను. అంతవరకు బాయ్.